భారత నావిగేషన్ సిస్టమ్ వరల్డ్ వైడ్ గా తోపు. దీని ముందు మరొక సిస్టమ్ పనికి రాదు అని తేలిపోయింది. ఒకసారి మన నావిగేషన్ సిస్టమ్ బలం ఏంటో కూడా గమనిద్దాం. మనకి మొత్తం 3 శాటిలైట్స్ ఉన్నాయి. ఒకటి కార్టోసాట్, 2 రీసాట్, 3 ఈవోఎస్ సిరీస్. ఈ 3 ఎంతగానో ఉపయోగపడ్డాయి. NAVIC నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. దీనివల్ల అత్యుత్తమ ఉపగ్రహ వ్యవస్థతో అనుసంధానం జరుగుతుంది. 25 నుండి 30 సెంటీమీటర్ల పొడవున్న చిన్న వస్తువుల్ని సైతం గుర్తించగలం. నావిక్ సిస్టంతో 10 నుండి 20 సెంటీమీటర్ల వ్యాసంతో ఖచ్చితమైన సమాచారం మనకి అందుతుంది. ఇక బ్రహ్మోస్ గురించి కూడా మనం మాట్లాడాలి. మన బ్రహ్మోస్ పాకిస్తాన్ ని ఖామోష్ చేసింది. ఇప్పుడు చూసిన మ్యాప్ లో మీరు కీలకమైన పాకిస్తాన్ స్థావరాలపై భారత్ ఏ విధంగా దాడి చేసి ధ్వంసం చేసింది అనేది గమనించాం. కానీ దానికి కారణం ఏంటి? అంతలా ఎలా షార్ప్ గా గురి చేసి ధ్వంసం చేయగలిగామంటే దానికి కారణం బ్రహ్మోసే. ఈ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ సిస్టమ్ సత్తా ఏంటో మే 10వ తేదీన అందరికీ తెలిసింది. ప్రపంచానికి మరీ బాగా తెలిసింది. మే 10వ తేదీ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మోస్ కి క్రేజ్ పెరిగింది. దాని పవర్ ఏంటో పాకిస్తాన్ ని అడగండి అంటోంది భారతదేశం. బ్రహ్మోస్ కావాలని ఇప్పుడు 18 దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. చైనా సిస్టమ్స్ ని చిత్తు చేసి పడేసింది బ్రహ్మోస్.